వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉద్యోగాల కోసం దట్టు స్పెషల్‌గా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ గుడ్ న్యూస్ చెప్పేసింది రైల్వే శాఖ. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అప్లికేషన్ ఈ సెప్టెంబర్ లాస్ట్ 13వ తారీఖుని డేట్ కూడా డిక్లేర్ చేసింది. ఇంతకీ ఎక్కడ ఎన్ని పోస్టులున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ ఏమైనా పనిచేయబోతున్నాయా, అండ్ ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉండే అన్ని బోర్డులకి రిక్రూట్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. మరి మన సికింద్రాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెజ్ అప్లికేషన్స్ గురించి, తర్వాత ఫీజు లాస్ట్ డేట్ గురించి, తర్వాత మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ గురించి, ఓవరాల్ పోస్టులకు సంబంధించిన వీడియో ఇది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సో రైల్వేలో ఉద్యోగం అని అంటే ఒక బంపర్ ఆఫర్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకుంటారు. అందుకనే సంవత్సరాల తరబడి ఆ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ బుక్లకు పరిమితమై చదువుకునే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులని విడుదల చేసింది. సో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి దాదాపు 3,993 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా దీనికి సంబంధించిన సికింద్రాబాద్లో 110 పోస్టులు ఖాళీ ఉన్నట్టు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్తుంది రైల్వే బోర్డు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీనికి సంబంధించిన ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉండుంటారు. అండ్ వాళ్ళ కోసం ఈ అప్లికేషన్స్ డేట్ ఏంటివని చెప్పబోతున్నా. సో అప్లికేషన్ డేట్ సెప్టెంబర్ 13th నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది. అండ్ సెప్టెంబర్ 15వ తారీఖున ఫీజు చెల్లింపులు ఉండబోతున్నాయి. అండ్ అప్లికేషన్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్ సవరణ కోసం సెప్టెంబర్ 16th నుంచి 25th వరకు అవకాశం కల్పిస్తుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ కమ్స్ ఫర్ వయో పరిమితి. సో ఏజ్ లిమిట్ ఏంటి, సో ఎవరు అప్లై చేయాలి అనేది. సో సాధారణంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ప్రకారం అయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్. సో మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతోపాటు ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి January 1st, 2027 వరకు. 26 వరకు కాదు, 2027 అంటే వచ్చే సంవత్సరం జనవరి వరకు కంప్లీట్గా వాళ్ళు ఏదో ఒక డిగ్రీ పట్టా చేతన పట్టుకొని ఉండాలన్నమాట. మరి రిజర్వేషన్స్ ఎవరికి ఉన్నాయి అంటే, రిజర్వేషన్స్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీలో ఏజ్ లిమిట్ పైన మాత్రమే ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన 5 సంవత్సరాల ఏజ్ లిమిటేషన్ ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 33 సంవత్సరాల వరకు ఎగ్జామ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటే, ఎస్సీ ఎస్టీస్కి మాత్రం 5 సంవత్సరాలు అదనం, అంటే 38 సంవత్సరాల వారు కూడా ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్, ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్, ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అని చెప్తుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో మిగతా బీసీస్, తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వయో పరిమితి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పెంచారు. అంటే 33 సంవత్సరాల వరకు అవకాశం ఉండే వాళ్ళకి అదనంగా 3 సంవత్సరాలు పెంచారు. అంటే 36 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అటెండ్ చేయడానికి, పాస్ అవ్వడానికి, లేదంటే వాళ్ళకి ఉద్యోగానికి నోటిఫికేషన్ సంబంధించి ఉంటుందన్నమాట. మరి ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళ పే స్కిల్ ఎలా ఉండబోతుంది అంటే, ఇక్కడ ఈ నోటిఫికేషన్లో కేవలం బేసిక్ పే స్కిల్ మాత్రమే అనౌన్స్ చేసినారు. అది కాస్త స్టార్టింగ్ డే మీరు ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మొదటి జీతం మీ అకౌంట్లో పడేది అక్షరాల 35,900 రూపాయలు. సో మిగతా అలవెన్సెస్ కలిపి, తర్వాత మిగతా ఫెసిలిటీస్ అన్నీ కలిపితే ఈ ఉద్యోగానికి నెలకి 50,000 రూపాయలు ఎక్కడికి పోవు. సో ఒక బంపర్ ఆపర్చునిటీగానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో ఆలస్యం చేయకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ రైల్వే రిక్రూట్మెంట్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇదొక గుడ్ న్యూస్.